ఏపీలో ఈ పీపీపీ విధానానికి సంబంధించి పెద్ద రచ్చే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మేము ఆపము, మేము ముందుకే వెళతాము అంటూ ఖరాఖండిగా చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు మరికొంతమంది. మీరేమంటారు? బేసిక్గా ప్రభుత్వం ముందుకే వెళ్తానంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళడు. రెండు ఒకటే, వాళ్ళు ముందుకు వెళ్తానంటే వెనక్కి వెళ్ళడు. కాబట్టి ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. అంటే ప్రభుత్వం పట్టుదలతో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టుదలతో ఉన్నారు. అంటే ప్రభుత్వ పట్టుదలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలకి వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ పట్టుదల ఏంటి? పీపీఏ మోడల్లో మెడికల్ కాలేజీల్ని నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషను, ఆ తర్వాత ఆయన పరిధిలోనే దాదాపు 5-6 కాలేజీలు పూర్తి చేయడం, తర్వాత మరో 3 కాలేజీలు రెడీగా ఉండడం. అంటే పులివెందుల, మదనపల్లి, మార్కాపురం అనుకుంటారు, ఒక 3 రెడీగా ఉన్నాయి. 6, 3, 9. ఇంకా ఉన్నది ఎంత? 8 కాలేజీలు, అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి విడతగా 3 కాలేజీలకి ఏదో టెండర్లు పిలిచి మిగతా 10 కూడా ఇప్పుడు వరకు ప్రారంభించేసినటివి పోను మిగతా అన్ని పీపీఏ మోడల్లో ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు, ఇంక్లూడింగ్ కంప్లీట్ అయిన పులివెందుల, మదనపల్లి వీటితో సహా. అయితే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి పిలిపించాడు డే 1 నుంచి. ప్రభుత్వం ప్రారంభంలోనే కానీ దీన్ని గెస్ చేసి దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటే ప్రజల్లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ముందే ఊహించుకొని ఉంటే వెనక్కిపోయేదానికి ప్రభుత్వానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు 3 నెలలు అయిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్టిపుల్ యాక్టివిటీ పిలిపివ్వడం, దాదాపు 1,04,00,000 సంతకాలు సేకరించడం, వైడర్గా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తి ఇచ్చేబోతున్నారు అనే ప్రచారాన్ని ఎఫెక్టివ్గా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రజల్లో చర్చ అయింది, ఇప్పుడు వెనక్కపోతే ప్రభుత్వం పొలిటికల్గా నష్టం కదా. వాళ్ళు ఆలోచించేది అట్లే ఉంటుంది, ఎందుకంటే మనం అధికంగా ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పోరాట ఫలితంగా వెనక్కి వెళ్ళిపోయినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు కదా, మనం డౌన్ అవుతాం కదా. అంటే అవమానం కాదు, పొలిటికల్గా డిగ్రేడ్ అయితే జగన్ సాధించాడురా అనే మెసేజ్ వెళ్తే ప్రభుత్వం ఆత్మరక్షణ పడిపోతుంది. అది ఒక భయం. రెండో భయం ఏంటంటే ఒకవేళ ముందుకే పోయినారనుకోండి మొండిగా, కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే ఒకసారి బీజం పడిపోతే మళ్ళీ వెనక్కి రాదు. చాలా ప్రమాదకర నువ్వు ఎంత బాగా పరిపాలించినా మాకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే అదే వస్తుంది. ముందు గొయ్యి వెనక నొయ్యి, ఇది ప్రభుత్వంకు ఉన్నటువంటి ఇబ్బంది. కానీ ముందుకెళ్ళము, వెనక్కి వెళ్ళిపోతానంటే మొత్తం పొలిటికల్గా డిమోరల్ అయిపోతారు. కాబట్టి ముందుకు వెళ్తాం అని గట్టిగా మాట్లాడుతున్నారు. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా దీంట్లో పట్టుదలతో ఉన్నాడు, వెనక్కి వెళ్ళడు. వాళ్ళు ముందుకు పోతారు, వెనక్కి వెళ్ళడు. ఎందుకు వెనక్కి వెళ్ళడు? ఒకటి, నైతికంగా నేను తీసుకున్న కార్యక్రమం కరెక్ట్ అని ఆయన నమ్ముతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఉన్న ఆలోచన ఏంటంటే జనరల్గా నిర్ణయానికి రాడు, ఒకసారి నిర్ణయానికి వస్తే వెనక్కబోడు. అది మంచి అయినా చెడ్డైనా తాడో పేడో తేల్చుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది జనరల్ పొలిటికల్ గా. కానీ ఈ విషయంలో ఆయన పట్టు సాధించాడు. మెడికల్ కాలేజీ విషయంలో ఆయన పట్టు సాధించాడు. ఎందుకు పట్టు సాధించాడు? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను సమాజం యాక్సెప్ట్ చేయదు. ప్రాథమిక వైద్యము, ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉండాలని బలంగా విద్యార్థులు కోరుకుంటారు, సమాజం కోరుకుంటుంది. దాన్ని పట్టుకున్నాడు ఆయన గట్టిగా. రెండోది, తను సాధించినటువంటి కాలేజీలు అవి కష్టార్జం నేను సృష్టించింది కదా. అంటే 17 మెడికల్ కాలేజీలు నా పొలిటికల్ విల్ పవర్తో కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చాడు పర్మిషన్. దీంట్లో 9 పూర్తి అయిపోయినాయి. హిస్టారికల్గా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ చరిత్ర ఎప్పుడు రాసినా జగన్ గారు గుర్తొస్తాడు. ఆ రకమైన ఇంపాక్ట్ అని క్రియేట్ చేసినాడు. సో దాన్ని సాధించుకోవాలి, నిలబెట్టుకోవాలి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆడ ఎత్తుకుంటున్నాడు. పోగొట్టుకోవడం మీన్స్ 24లో పోగొట్టుకున్నాడు కదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఆలోచన పరుల్ని, ఇంటలెక్చువల్స్ ని పోగొట్టుకున్నాడు. ఈయన మొత్తం పంచే కార్యకర్త తప్ప ఇంకేమీ చేయడు, మొండోడు, ఇట్లాంటి రకరకాల పేర్లతో ఆయన కొంత, ముఖ్యంగా 3 రాజధానుల కాన్సెప్ట్, ఇట్లాంటి వాటిని ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు అదే సమాజం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎక్కడ తాను నష్టపోయినాడో ఆ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉంది. అలాంటి గొప్ప మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్ ఉన్నాడు వాళ్ళ మనసులో. కాబట్టి 1 కోటి మంది సంతకాలు పెట్టారంటే చిన్న విషయం. కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఒకటి సమాజానికి ఉపయోగం, చరిత్రలో నిలిచిపోతాడు. రెండోది, తాను పోగొట్టుకున్న చోటనే మళ్ళీ వస్తున్నారు జనం. ఇంకేదో మామూలుగానే వదలడు ఆయన. అలాంటిది ఇప్పుడు ఇంటికి వదులుతాడు ఎంత మల్టిపుల్ గా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన వదలడు, వీళ్ళు ముందుకు పోలేరు.
ముందుకు పోతామని చెప్తారు. ఖచ్చితంగా పీట ముడిపడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ మొత్తం వ్యవహారంలో అప్పర్ హ్యాండ్ సాధించాడు. ప్రభుత్వం ముందుకెళ్ళినా జగన్ గారికి నష్టమేం లేదు, నష్టపోయేది వాళ్ళే. వెనక్కి వచ్చారనుకోండి సాధించాడు జగన్ అంటారు. సాధించాడా, నష్టపోయి ఇస్తారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎపిసోడ్ లో పూర్తి పట్టు సాధించాడు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించకపోతే మరింత కిందికి వెళ్ళిపోవడమే తప్ప, కానీ సాధించవచ్చు. ప్రభుత్వం అనుకుంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. బట్ ఎంత మూల్యానికి అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ లో అదోని తప్ప ఇంక ఏ కాలేజు ముందుకు రాలేదు. ఎలా చూడాలి మరి? ఒకటి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 3 కంప్లీట్ అయిపోయినాయి, 4 ఏదో టెండర్ పిలిచినట్టున్నారు. ఒకటి ఆదోని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ 4 అసలు 3 అప్లికేషనే వేయలేదు. ఇంకో దానికి ఒకరే వేశారు. ఒకరే వేస్తే చల్లదు, మళ్ళీ పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలా విచిత్రమైన వాదన చేస్తున్నాడు. జగన్మోహన్ గారు బెదిరించాడు. ఏమని బెదిరించాడు? ఫోన్లు చేసి మరీ బెదిరించాడంట. ఎవరైనా వస్తే ఒప్పుకోమని ఫోన్లు చేసి మరీ బెదిరించాడని ఒక మాట అన్నాడు. డైరెక్ట్ గా మాట్లాడాడు జగన్మోహన్ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి జగన్ మీద రాయి వేయాలని వాళ్ళని ఎత్తిన వాళ్ళు రాళ్ళు వేసుకుంటారు. సమస్య ఏంటంటే, స్వర్ణ గారు మీరు పవర్ లో ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను బెదిరిస్తే బెదిరిపోతారంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. ప్రతిపక్షంలో ఉండేవాడు బెదిరిస్తే అధికార పార్టీ భయపడిపోయినాడంటే ఇంకా మీరు అడ్మినిస్ట్రేషన్ ఏమున్నట్టు? 16 నెలలకే మీ మాట వినకుండా ఆయన మాట విన్నారంటే ఇంక 1 year పోతే అసలు ఊరు వినరు మీ మాట. ఇదే నిజమైతే. 2, ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వేయలేదు అంటే ఒక 2-3 కారణాలు కనిపిస్తాయి. ఫస్ట్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్ట్. ఏంటి ఆ ఎఫెక్ట్? ప్రజల్లో పోయింది కాదు. ఆయన స్పష్టంగా ఏం ప్రకటించాడు? 2 ప్రకటనలు చేశాడు. మొట్టమొదటి, నేను దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా చంద్రబాబు గారి మాటిని మీరు వేస్తే నేను వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ ప్రభుత్వంలో తీసుకుంటాను. ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, తీసుకుంటాను. ఇది మొదట ప్రకటన చేసినాడు. రెండో పాటు మనకు మొన్న ఏం చేశాడు, ఇంకొంచెం ముందుకేసి దీంట్లో స్కామ్ ఉంది. ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి పీపీఐ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఖర్చులంతా 2 సంవత్సరాలకు మేమే పెడతాం. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దాని విలువ 120 కోట్లు ఒక కాలేజీకి, 10 కాలేజీలు 1200 కోట్లు. దీంట్లో స్కామ్ ఉంది, నేను విచారణ జరుపుతాను, దీన్ని తీసుకున్న వాళ్ళని లోపలేస్తాను అన్నాడు. ఇది 2వ హెచ్చరిక. ఇక్కడ దేనికి భయపడుతున్నారంటే వాళ్ళు, మొట్టమొదటి అంశం ఎంత ప్రైవేట్ పెట్టుబడులు ఎవడైనా డబ్బులు పెట్టో 4 రూపాయల సంపాదన కోసం చూస్తారు. ఇప్పుడు ఆదోని కాలేజ్ ఉంది, అది పూర్తి మెడికల్ కాలేజ్ వచ్చేసి లోపల ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఆయనకి ఎలక్షన్ దగ్గర వచ్చేస్తుంది. ఈ కాలేజ్ కూడా రన్ అయ్యేసరికి ఇంకొక 1 year పడుతుంది. ఆయనకి ఇది ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ జగన్ వచ్చి తీసుకున్నాడు అనుకోండి, మనం పెట్టేది ఎందుకు దీంట్లో? అదనంగా ఏమైనా తీసుకున్నారంటే స్కామ్ ఉందని లోపలేస్తాను అంటున్నాడు. మనకు అవసరమా ఈ పంచాయతీ అనేది? ఒకటి, జగన్ మీద ఒక నమ్మకం ఏముందంటే జగన్ చెప్తే చేస్తాడు. అరెస్టులు అవన్నీ పక్కన పెడితే తిరిగి ప్రభుత్వం తీసుకునే దానికి మాత్రం జగన్ ఇంకా ఒప్పుకోడు, తీసుకుంటాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ తీసుకుంటాడనే నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పుడు ఇట్లాంటి విషయాల్లో పాలసీ మ్యాటర్. ఎందుకంటే ప్రభుత్వం కూడా చేసేవచ్చు. 2 ఏళ్ళు కష్టపడి మళ్ళీ ఆయన వచ్చి తీసుకుంటే ఏం లాభం? అదేదో 4 రూపాయలు ఆడ పెడితే పోతున్నారు, మనం వేరే దాంట్లో పెట్టుకుందాం అని ఎవరని అనుకుంటాడు. కొంచెం బుర్ర ఉండేవాడు, ముగ్గురు పెట్టుబడిదారుడు ఇంకా బాగా బుర్ర ఉంటుంది, వాళ్ళకి ఏం రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విచిత్రమైన విన్యాసాలు, జగన్ గారు బెదిరిస్తే అనేది ఒక ఆయన, జగన్ కూడా భయపడరండి, తమాషాలు ఆడుతున్నారా మేము అని ఇంకొక ఆయన. 2 వాళ్ళే చెప్తారు, భయపడరని వాళ్ళే చెప్తారు, ఆయన బెదిరిస్తా అంటాడు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అనొచ్చు కదా, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తరప్రదేశ్ ట్రీట్మెంట్ ఏదో కావాలన్నారు కదా, ఇదే దీంట్లో భాగంగానే. నేనేమంటానంటే ఆ ట్రీట్మెంట్ లో ఆ గోల్ ఎందుకు? మనకే చాలా మంది విద్యా సంస్థలు ఉన్నారు కదా మన పార్టీలో. మన పార్టీ అంటే మన ఇద్దరు పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీలోనే మంత్రి నారాయణ గారు ఉన్నారు, విద్యా సంస్థ ఆయన మెడికల్ కాలేజ్ కూడా ఏదో ఉంది నెల్లూరులో, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది మెడికల్ కాలేజ్ విద్యా సంస్థల అధిపతులు ఉన్నారు, ఎక్కువ మంది లేదు వాళ్ళే. తర్వాత జనసేన కూడా 1-2 ఉన్నట్టున్నారు. వాళ్ళని ఏమనండి బిట్లో ఒక ఆదర్శంగా, అంటే భయపడద్దండి విద్యా సంస్థలారా, చూడు మా పార్టీ నాయకులు వేసారంటే మీకు ఏం భయం వద్దు అని ఆ భరోసా ఇవ్వండి. మీరు వేయండి ఫస్ట్. మీరు ఎందుకు వేయట్లేదు? మనం ఎందుకు వేయట్లేదు అంటున్నాను. వాళ్ళు భయపడుతున్నారు బయట వాళ్ళు, మన పార్టీ వాళ్ళు ఎందుకు భయపడతారు అంటే మీరు అందరూ నమ్ముతున్నారేమో 2 నెలల తర్వాత జగన్ వస్తున్నాడు అని. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.